రాబోయే రోజుల్లో పేదవారికి మరిన్ని సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతర ప్రక్రియ అని చెప్పారు. నల్గొండ కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో పేదలకు మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 3.40 కోట్ల మందికి నెలకు 6 కిలోల నాణ్యమైన సన్నబియ్యాన్ని ఉచితంగా అందిస్తున్నామని, ముఖ్యమంత్రి నుంచి సాధారణ పౌరుడి వరకు సన్నబియ్యమే వినియోగిస్తున్నారని చెప్పారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, అర్హులు దరఖాస్తు చేసుకుంటే త్వరగా విచారణ పూర్తి చేసి కార్డులు అందిస్తామని తెలిపారు. నల్గొండ జిల్లాలో కొత్తగా 81,279 రేషన్ కార్డులు జారీ చేసి 2,38,171 మందికి లబ్ధి చేకూర్చినట్లు మంత్రి వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, రైతు భరోసా వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. నల్గొండ జిల్లాను గుడిసెలు లేని జిల్లాగా మార్చడంతో పాటు ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు. జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ మాట్లాడుతూ నకిలీ కార్డులకు అవకాశం లేకుండా 9 రకాల భద్రతా ఫీచర్లతో స్మార్ట్ రేషన్ కార్డులు రూపొందించామని తెలిపారు. జిల్లాలో 1,051 రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. అనంతరం మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీ కుందూరు రఘువీరెడ్డి, ఎమ్మెల్యేలు కుందూరు జైవీరెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎస్పీ శరశ్చంద్ర పవార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.